రాకుండా పోయి వచ్చేసరికి మొత్తం మానడం మళ్ళీ రాకుండా తాజా అంశం చూస్తున్నాం. గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న 5గురిని 2 హెలికాప్టర్ల ద్వారా ఆర్మీ అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. వివరాల్ని మా ప్రతినిధి సాహన్ అడిగి తెలుసుకుందాం. సాహన్, ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని ఆర్మీ అధికారులు ఎలా రక్షించారు? వివరాలేంటి? నిన్న మధ్యాహ్నం పశువులను మేపేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మానేరు వాగులో కొంతమంది చిక్కుకున్నారు. సుమారు 7గురు పశువులను మేపేందుకు వెళ్ళగా ఒక్కసారిగా వరద పెరగడంతో వాగులోనే చిక్కుకుపోయారు. సమాచారం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వారిని రక్షించేందుకు హుటాహుటిన చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు క్షేత్రస్థాయిలో అక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. సాయంత్రం కావడంతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడింది. దీంతో ఆర్మీ హెలికాప్టర్లు తీసుకొచ్చేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ రంగంలోకి దిగారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ఫోన్ లో మాట్లాడి హకీంపేటలోని ఆర్మీ హెలికాప్టర్లను తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఇవాళ 2 హెలికాప్టర్ల ద్వారా 5గురిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. మరోవైపు గల్లంతైన ఒకరి మృతదేహం కజ్బకట్కూరులోని మానేరు వాగులో తేలుతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ప్రచారాన్ని అదంతా అసత్యమని, అసత్య ప్రచారాలను నమ్మొద్దని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. గల్లంతైన వ్యక్తి మృతదేహం కాదని సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు ప్రచారం అవుతున్నాయని చెప్పారు. ఈ సహాయక చర్యలను వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జిల్లా యంత్రాంగం దగ్గరుండి పర్యవేక్షించారు. మొత్తానికి ఇవాళ 5గురిని సురక్షిత ప్రాంతానికి చేర్చారు. ధన్యవాదాలు సాహన్.